వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి మనకి 4 థియరమ్స్ ఉన్నాయండి. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి బై బైజెక్షన్స్ అయితే దెన్ షో దట్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అండి. రెండో క్వశ్చన్ వచ్చి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, జీ మ్యాప్స్ బి టు సి ఆర్ బైజెక్షన్స్ అయితే దెన్ షో దట్ జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి ఈజ్ బైజెక్షన్ అండి. అలాగే థర్డ్ థియరం వచ్చి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి బైజెక్షన్ దెన్ షో దట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ అండి. అలాగే ఫోర్త్ థియరం వచ్చి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఐఏ అండ్ ఐబి ఆర్ ఐడెంటిటీ ఫంక్షన్స్ ఆన్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ. షో దట్ ఎఫ్ సర్కిల్ ఐ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐబీ సర్కిల్ ఎఫ్ అండి. ఈ 4 థియరమ్స్ చేస్తే సరిపోతుందండి క్వశ్చన్ నెంబర్ 18కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి వస్తుంది. దీంట్లో కూడా ఇంపార్టెంట్ రిపీటెడ్ సమ్స్ మనం చెప్పుకుందామండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 2 into 3 ప్లస్ 3 into 4 ప్లస్ 4 into 5 అప్ టు n టర్మ్స్ అయితే n ఇంటూ n స్క్వేర్ ప్లస్ 6n ప్లస్ 11/3 అండి. ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. రెండో క్వశ్చన్ వచ్చి షో దట్ 1/1 into 3 ప్లస్ 1/3 into 5 ప్లస్ 1/5 into 7 అప్ టు సో ఆన్ 1/2n minus 1 into 2n plus 1/2n plus 1 ఈజ్ ఈక్వల్ టు n/2n plus 1 అండి. ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు n టర్మ్స్ అండి. n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 2/12 అండి. అలాగే షో దట్ 1 cube by 1 ప్లస్ 1 cube ప్లస్ 2 cube by 1 ప్లస్ 3 ప్లస్ 1 cube ప్లస్ 2 cube ప్లస్ 3 cube by 1 ప్లస్ 3 ప్లస్ 5 అప్ టు n టర్మ్స్ అయితే n/24 ప్లస్ n/24 ఇంటూ 2n స్క్వేర్ ప్లస్ 9n ప్లస్ 13 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి ప్రూవ్ ద మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏ ప్లస్ ఏఆర్ స్క్వేర్ అప్ టు n టర్మ్స్ అయితే మనకి ఏ ఇంటూ ఆర్ పవర్ n-1/r-1 అండి. అలాగే దాంట్లోనే సెకండ్ క్వశ్చన్ అండి. షో దట్ 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1 డివిజిబుల్ బై 16 అండి ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ n. అంటే మన క్వశ్చన్ నెంబర్ 19కి సంబంధించి 5 క్వశ్చన్స్ చేసినా సరిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. ఇది మ్యాట్రిసెస్ నుంచి డెట్ సమ్మస్ నుంచి వస్తుంది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి షో దట్ ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2bc మైనస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ 2ac మైనస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ 2ab మైనస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్ అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏఎన్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే ఏ ఈజ్ ఇన్వర్టబుల్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అని చెప్పడం అండి. ఇది చాలా పేపర్లో క్వశ్చన్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఇది అంటే మొత్తం ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది. థర్డ్ క్వశ్చన్ వచ్చి ఏ ప్లస్ బి ప్లస్ 2c ఏ బి సి బి ప్లస్ సి 2a బి సిఏ సి ప్లస్ ఏ 2b ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అని చూపించడం అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి ఏ స్క్వేర్ 1 ప్లస్ ఏ క్యూబ్ బి స్క్వేర్ 1 ప్లస్ బి క్యూబ్ సి స్క్వేర్ 1 ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ స్క్వేర్ 1 బి స్క్వేర్ 1 సి స్క్వేర్ 1 నాట్ ఈక్వల్ టు 0 అయితే దట్ షో దట్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు -1 అని చెప్పడం అండి. అలాగే ఐదో క్వశ్చన్ వచ్చి ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ 2a 2b బి మైనస్ సి మైనస్ ఏ 2b 2c సి మైనస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అని చూపించడం అండి. 5 క్వశ్చన్స్ మన క్వశ్చన్ నెంబర్ 20లో బాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 21 అండి. ఇది కూడా మ్యాట్రిసెస్ నుంచి వస్తుంది. అంటే మనకి ఇక్కడ దీంట్లో మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని మన క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ గాస్ జార్డాన్ మెథడ్ అండి. మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ని 3 మెథడ్స్లో చేసుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుందండి. అంటే మనకి ఎక్కువగా ఇచ్చేది క్రామర్స్ రూల్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇస్తున్నాడు. ఒక్కోసారి గాస్ జార్డాన్ మెథడ్ కూడా ఇస్తున్నాడండి. అది కూడా మీరు ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని ప్రాక్టీస్ చేస్తే మనకి ఒక్కోసారి ఇస్తే కనుక చేయొచ్చు. అంటే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ హాల్లో మనం బాగా చేయగలుగుతామండి. అంటే ఏ ఈక్వేషన్స్ ఇస్తాడు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అలాగే మనకి
మెథడ్స్ అన్నీ మనకి మాతృశ్రీలో మనకి ఛానల్లో ఉన్నాయండి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్. క్వశ్చన్ నెంబర్ 22 అండి. అంటే మనకి 4 పాయింట్స్ ఇస్తే ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబి అండ్ సిడి ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే షార్టెస్ట్ బిట్వీన్ ద స్క్యూ లైన్స్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్, ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సి బార్ ప్లస్ ఎస్ ఇంటూ డి బార్ అని ఇస్తే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే 3 వెక్టర్స్ ఇచ్చాడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ అండి. అలాగే ఏ బార్ క్రాస్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి 4 వెక్టర్స్ ఇస్తే మనకి ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ క్రాస్ డి బార్, అలాగే ఏ బార్ క్రాస్ బి బార్ ఇంటూ సి బార్ మైనస్ ఏ బార్ క్రాస్ డి బార్ ఇంటూ బి బార్ అండి. అలాగే మనకి క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఏ లైన్ మేక్స్ యాంగిల్స్ θ1, θ2, θ3, θ4 డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్యూబ్ అయితే cos స్క్వేర్ θ1 ప్లస్ cos స్క్వేర్ θ2, cos స్క్వేర్ θ3, cos స్క్వేర్ θ4 ఈజ్ ఈక్వల్ టు 4/3 అండి. ఇది 1Bలో మనకి ఆల్రెడీ డిసిస్ అండ్ డిఆర్ఎస్లో క్వశ్చన్ అండి, కానీ వెక్టర్స్ మెథడ్లో చేయాలి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. 3 వెక్టర్స్ ఇస్తే మనకి ఈ కింద 2 అంటే ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి ఇంటూ బి బార్ మైనస్ బి బార్ డాట్ సి బార్ ఇంటూ ఏ బార్ అండి. అలాగే సెకండ్ వచ్చి ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ అండి ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ సి బార్ ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ డాట్ బి బార్ ఇంటూ సి బార్ అండి. అంటే మనకి ఈ 5 క్వశ్చన్స్ చేసుకున్న మనకి ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే షార్టెస్ట్ డిస్టెన్స్, కానీ మనకి తర్వాత సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మోడల్ అడుగుతున్నాడండి. ఈ లాస్ట్ 4, 5 అంతగా ఎక్కువగా ఇవ్వట్లేదు, కాకపోతే ఒకసారి చూసుకుంటే బెటరు. క్వశ్చన్ నెంబర్ 23 అండి. మనకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్లో క్వశ్చన్ వస్తుందండి. ఇది మన ట్రిగ్నోమెట్రీలో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి sin a ప్లస్ sin b ప్లస్ sin c ఈజ్ ఈక్వల్ టు 4 cos a/2 cos b/2 cos c/2 అని చూపించాలండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి cos a ప్లస్ cos b మైనస్ cos c ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 4 cos a/2 cos b/2 cos c/2 అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 2s అయితే cos s మైనస్ a ప్లస్ cos s మైనస్ b ప్లస్ cos s మైనస్ c ప్లస్ cos s ఈజ్ ఈక్వల్ టు 4 cos a/2 cos b/2 cos c/2 అండి. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి in a triangle ABC prove that cos a/2 cos b/2 cos c/2 is equal to 4 into cos pi minus a/4 cos pi minus b/4 cos pi minus c/4 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే దాన్ని ప్రూవ్ దట్ cos స్క్వేర్ a/2 ప్లస్ cos స్క్వేర్ b/2 ప్లస్ cos స్క్వేర్ c/2 ఈజ్ ఈక్వల్ టు 2 into 1 ప్లస్ sin a/2 sin b/2 sin c/2 అండి. ఇది మనకి అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో రిపీటింగ్ క్వశ్చన్స్ అండి ఇవి మనకి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చాలా టైమ్స్ రిపీట్ అయింది అండి ఈ క్వశ్చన్. r1 ఈజ్ ఈక్వల్ టు 2, r2 ఈజ్ ఈక్వల్ టు 3, r3 ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ r ఈజ్ ఈక్వల్ టు 1 అండి. ప్రూవ్ దట్ a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి a ఈజ్ ఈక్వల్ టు 13, b ఈజ్ ఈక్వల్ టు 14, c ఈజ్ ఈక్వల్ టు 15. షో దట్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 65/8, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 4, r1 ఈజ్ ఈక్వల్ టు 21/2, r2 ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ r3 ఈజ్ ఈక్వల్ టు 14 అండి. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి షో దట్ r ప్లస్ r3 ప్లస్ r1 మైనస్ r2 ఈజ్ ఈక్వల్ టు 4r cos b అండి. థర్డ్ క్వశ్చన్ కొంచెం p1 p2 p3 ఆర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ vertices of a comma b comma c opposite sides of a triangle respectively. Show that first the 1 by p1 plus 1 by p2 plus 1 by p3 is equal to 1 by r అండి. అదే సెకండ్ వన్ వచ్చి p1 p2 p3 is equal to abc whole square by 8r cube is equal to 8 delta cube by abc అండి. మనకి ఈ థర్డ్ క్వశ్చన్స్ వరకు చేసుకున్నా మనకు ఒక క్వశ్చన్ కంపల్సరీ గ్యారంటీ వస్తుందండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి cos a/2 cos b/2 cos c/2 ఈజ్ ఈక్వల్ టు 3:5:7 అయితే షో దట్ a/b/c ఈజ్ ఈక్వల్ టు 6:5:4 అండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చి క్యాపిటల్ R1 ఈజ్ ఈక్వల్ టు 2:5:12 అయితే దాన్ని ప్రూవ్ దట్ ద ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ అట్ ఏ అండి. ఇది మనకి
క్వశ్చన్ నెంబర్ 24 అండి. దీనికి సంబంధించి మనకి 1Aకి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 1 to 24 క్వశ్చన్స్, ఒక్కో క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ చొప్పున మనం ఇచ్చామండి. వీటికి సొల్యూషన్స్ మనకి ఆల్రెడీ మన ఛానల్లో సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.